సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ కార్యక్రమానికి స్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్కాంద పురాణం సరళానువాదంలో సృష్టి సంకల్పంలో ప్రకృతి వికారం వలన అహంకారం పుడుతుంది. అహంకారం వలన సాత్విక రాజస తామసాలు పుడతాయని, వాటి వలన పంచభూతాలు, ఆ పంచభూతాల వలనే బ్రహ్మాండం ఏర్పడిందని, బ్రహ్మాండానికి బ్రహ్మయే ఆత్మ అని తెలుసుకున్నాం. ఆ తరువాత విషయాలు చూద్దాం. మొట్టమొదటి మనువు స్వయంభువు. ఆయనే ప్రజాపతి. వారికి ఇద్దరు పుత్రులు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని. ఉత్తానపాదునకు ధర్మవ్రతుడైనటువంటి ధ్రువుడు పుత్రుడు. ప్రియవ్రతునకు 10 మంది పుత్రులు. వారిలో 3 సన్యాసాన్ని స్వీకరించారు. 7 సప్తద్వీపాల్లో ప్రతిష్ఠితమయ్యారు. జంబూద్వీప అధిపతి ఆగ్నిధ్రుడు, గంధమాదన మాల్యవంత పర్వతాల మధ్య భూమి సువర్ణభూమి. ఈ సువర్ణభూమిని ఇలావృత వర్షం అంటారు. మాల్యవంతం నుండి సముద్ర పర్యంతం భద్రస్వ వర్షం. గంధమాదన పర్వతం నుండి సముద్ర పర్యంతం కేతుమాల వర్షం. శృంగ పర్వతం నుండి సముద్ర పర్యంతం కురువర్షం. శృంగ శ్వేత పర్వతాల మధ్య హిరణ్మయ వర్షం. నీల శ్వేత పర్వత మధ్య ప్రాంతం రమ్యక వర్షం. నిషధ హేమకూటాల మధ్య హరివర్షం. హిమవత్పర్వతం హేమకూటాల మధ్య కింపురుష వర్షం. హిమాలయం నుండి సముద్ర పర్యంతం నాభిఖండం. నాభి కురువర్షాలు ధనుస్సు ఆకృతిలో ఉంటాయి. ధనుస్సు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. హిమవత్ శృంగవత్ పర్వతాలు ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్నాయి. నాభి పుత్రుడు వృషభుడు. వృషభుని పుత్రుడు భరతుడు. ఆ భరతుని పేరిటే
భరతవర్షం అని ఏర్పడింది. అదే భారతదేశం. భరత భూమిలో ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించడానికి వీలైనటువంటి ప్రాంతం. భరత భూమి భోగభూమి. శాఖవృక్షం వలన శాఖద్వీపం వచ్చింది. ప్రియవ్రతుని పుత్రుడు మేధాతిథి, ఆయన ద్వీపాధిపతి. వారికి 7 పుత్రులు. పురోజవ, మనోజవ, పవమాన, ధూమ్రానీక, చిత్రరేఫ, బహురూప, విశ్వధారులు. వీరి నామాలతో, వీరి పేర్లతో 7 ఖండాలు ఉన్నాయి. శాఖద్వీపంలో ఋతవ్రత, సత్యవ్రత, దానవ్రత, అనువ్రత అనే 4 వర్ణాలు ఉన్నాయి. వాయుస్వరూప భగవన్నామాలను ఈ వర్ణాల వారు జపిస్తూ ఉంటారు. అంతర్యామి ఈశ్వరుడు. కుశద్వీపంలో 1000 యోజనాల పర్యంతం కుశలు ఉన్నాయి. ప్రియవ్రతుని పుత్రుడు హిరణ్యరోముడు ఈ ద్వీపానికి అధిపతి. వారికి 7 పుత్రులు. వసు, వసుదాన, దృఢరుచి, నాభిగుప్త, స్తుత్యవ్రత, వివక్త, వామదేవ అని. కుశల, కోవిద, అభియుక్త, కులక అని 4 వర్ణాల వారు ఉన్నారు ఇక్కడ. ఈ వర్ణాల వారు అగ్నిదేవుని స్తుతిస్తారు. వారు అగ్నిదేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అగ్నిదేవునకు అందరి విషయాలు తెలుసు. అందుకే అగ్నిని జాతవేదుడంటారు. పరబ్రహ్మ పరమాత్మకే హవిస్సును చేరవేస్తాడు అగ్ని. దేవతలందరికీ యజనం ద్వారా హవిస్సునందిస్తాడు అగ్ని. క్రౌంచ పర్వతం వలన క్రౌంచ ద్వీపమని పేరు వచ్చింది. ఆ క్రౌంచ ద్వీపం కార్తికేయుల ద్వారా విస్తరింపచేయబడింది. ప్రియవ్రత పుత్రుడు ధృతపృష్ఠుడు ఆ ద్వీపానికి అధిపతి. వారికి 7 పుత్రులు. చూత, మధురుహ, మేఘపృష్ట, సుధామ, భ్రాజిష్ణ, లోహితార్ణవ, వనస్పతులు. పురుష, ఋషభ, ద్రవిడ, దేవకాని 4 వర్ణాల వారు ఉన్నారు అక్కడ. ఈ 4 వర్ణాల వారు జలస్వరూప ఈశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. భూహు, భువః, సువః లోకాలను పవిత్రం చేసి పాపాలను తొలగిస్తావు.
అని స్తోత్రపాఠం. సోమలక అనే పెద్ద వృక్షంపై గరుడు నివసిస్తాడు. ఆ కారణంగా శాల్మలి ద్వీపం అని పేరు. ప్రియవ్రత పుత్రుడు యజ్ఞబాహుడు ద్వీపానికి అధిపతి. వారికి 7 పుత్రులు. సురోచన, సౌమనస్య, రమణక, దేవవర్హి, పారిభద్ర, ఆప్యాయన, అవిజ్ఞాత అని. శృతధర, వీర్యధర, వసుంధర, ఈశంధర అనే 4 వర్ణాల వారు అక్కడ సోమస్తుతిని చేస్తూ ఉంటారు. శుక్ల, కృష్ణ పక్షాలలో దేవతలకు, పితరులకు కిరణాలను వితరణ చేస్తావని వారు చేసే స్తోత్ర సారాంశం. గోమేధం లేదా పక్షద్వీపంలో గోమేధం అనే పరిపాక వృక్షం ఉంది. సుగంధిత ఛాయతో విశేష సుఖ కారణంగా బుద్ధి వికసిస్తుంది. అందువలన గోమేధకమని పేరు వచ్చింది. ప్రియవ్రత పుత్రుడు యజ్ఞజిహ్వ ద్వీపానికి అధిపతి. వారికి 7 పుత్రులు. శివ, యవస, సుభద్ర, శాంత, క్షేమ, అమృత, అభయ అని. జ్ఞంస, పతంగ, ఊర్ధ్వంచన, సత్యాంగ అనే 4 వర్ణాల వారు అక్కడ సూర్యారాధన చేస్తూ ఉంటారు. సత్య, ఋత, అమృత మృత్యువులకు ఆత్మ అని స్తోత్రపాఠం, స్తోత్ర సారాంశం. పుష్కర ద్వీపంలో 1000 యోజనాలు స్వర్ణ కమలాలు ప్రకాశిస్తాయి. ప్రియవ్రత పుత్రుడు వీతిహోత్రుడు ఆ ద్వీపానికి అధిపతి. వారికి 2 పుత్రులు. రమణుడు, ఘాతకుడు అని. 2 ఖండాలు వారి పేర్ల మీద ఉన్నాయి. ఖండాల మధ్య భాగంలో మానసోత్తర పర్వతం ఉంది. ఆ మానసోత్తర పర్వతం కంకణాకారంలో ఉంటుంది, గుండ్రంగా. దానిపైన భాస్కర భ్రమణం, భాస్కరుడు తిరుగుతాడు. అక్కడ వర్ణ విభజన అనేది లేదు. అందరూ పరబ్రహ్మస్మరణ చేస్తూ ఉంటారు. పుష్కర ద్వీప నివాసులలో క్రోధమాశ్చర్యాలు లేవు, పాపపుణ్య ప్రవృత్తి లేదు. ఇక్కడికి ఇది ఆపుదాం. మరొక అంశంతో మరో రోజు కలుద్దాం. నేటి పద్యం కార్యక్రమంలో
ఒక విచిత్ర విషయాన్ని చెబుతున్నారు దూర్జటి మహాకవి. అదేమిటో చూద్దాం. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చే గిన్నె బ్రహ్మ కపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మేల్ నిన్నీలాగునంటయుం తెలిసియున్ నీ పాద పద్మంబు చేర్చే నారాయణుడెట్లు మానసముదా శ్రీకాళహస్తీశ్వరా. ఒంటిపై ధరించే బట్ట ఏనుగు చర్మమా? ఆహారం కాలకూట విషమా? బిచ్చమెత్తుకునే పాత్ర బ్రహ్మకపాలమా? కంఠభూషణం భయంకర సర్పమా? ఈ విషయాలన్నీ తెలుసుండి కూడా సదా నిన్నే ధ్యానిస్తున్నాడు కదా ఆ విష్ణుమూర్తి. అదే విచిత్రంగా ఉంది అంటున్నారు. అంటే భగవత్ స్మరణకు వేషభూషణాదులతో సంబంధం లేదు. ఏకాగ్రచిత్తులై ఓం నమఃశివాయ అంటూ సదా స్మరించమంటున్నారు దూర్జటి కవి. స్వస్తి. శుభం భూయాత్.